సో గైస్ ఓకే రెడీగా రే ఏందిరా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బేసిక్గా పుల్లలు కలుపుతుంటారు కదా, బట్ డైరెక్ట్ పుల్లలు పెట్టేస్తున్నాం. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చేయి గురించి కాదు, ఇలా తినిపించుకుంటున్నందుకు ఏమంటావని భయం ఉంది. అది చెప్పు ఫస్ట్. मस्त शेड्स ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్ ఏమైందిరా హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, మీ సత్యశ్రీ. సో నేను ఈరోజు ఆఫ్టర్ లాంగ్ టైమ్, సో మెనీ ఇయర్స్ నేను మళ్ళీ స్టార్ మార్క్ వచ్చాను గణేష్ ఈవెంట్కి. సో ఆల్రెడీ నేను స్టూడియోలోనే ఉన్నా. సో లోపలికి వెళ్ళేసి ఇంకా చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, సౌమ్య కూడా ఉంది. దానికి తెలీదు నేను వస్తున్నానని, సర్ప్రైజ్ ఇస్తున్నాను అనమాట. సో వెళ్ళి దానికి సర్ప్రైజ్ ఇద్దాం. యాక్చువల్లీ షాక్ అవుతుంది, సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది. ఏమి ఎందుకు చెప్పలేదు అంటుంది మళ్ళీ. సో ఆ రియాక్షన్ ఏంటో చూసి వచ్చేసేయండి మరి. నేను చెప్పా రామ్ గారికి, సౌమ్య వస్తుంది కదా, సౌమ్య రూమ్ లో వేయండి. పెట్టుకున్న తర్వాత చేయండి. హ్యాపీ వినాయక చవితి. నువ్వు వస్తా అని అనుకోలేదు, అందుకే సర్ప్రైజ్ ఇచ్చాను. అవునా? నేను రాను అనుకున్నా, అందుకే నేను చెప్పాలి. నేను కూడా ఇంకా సరే, ఇంకా వెళ్ళిన తర్వాత ఎలా అయినా చూస్తుంది కాబట్టి సత్య చూడండి, ఫిగర్ మంచి ఫిగర్ అయిపోయింది. అబ్బా తినకంటే కాదు, చూడండి ఈ ఫిగర్ చూస్తే అబ్బా జీను కంటే ఇంకా రెడీ అయిపోదాం. రెడీ అయిపోయిన తర్వాత మా అవుట్ఫిట్ లో మొత్తం ఫుల్ గా రెడీ అయిపోయిన తర్వాత మీకు కనిపిస్తాం, అంతే కదా? ఓకే. వీడు కవిత అండి, చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. చూడండి హైట్ చూడండి ఎలా ఉంది. రెడీ అవ్వలేదంటే కొడతారు. ఇంకొకసారి 3 hours పడుతుంది. మాకు ఖచ్చితంగా టైం పడుతుంది, బికాస్ టైం టేకింగ్. దాంట్లో 3 hours 7 o'clock వచ్చినా ఆన్ ఫ్లోర్ కి అందరు వచ్చాక కూడా వచ్చేసాడు పాప. అవునా? ఏమై ఇంత 7 స్టార్ట్ చేస్తుంది, షో స్టార్ట్ రోల్ అన్ని దగ్గర కూడా వేసుకుంటూ. అయితే మా సౌమ్య గురించి ఏమేమి సీక్రెట్స్ ఉన్నాయో, వర్క్ ఎలా ఉంటుందో వాళ్ళని తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఓకే, ఇంకా సో చెప్పాను కదా ఇందాక, ద గ్రేట్ డిజైనర్ గ్రీష్మ. హాయ్ హాయ్. సో తినే అనమాట. గుడ్ మార్నింగ్. నేను కూడా చెప్పలేము మా వాళ్ళకి పాపం. సో చూసారా ఎంత కష్టపడుతుందో. టోటల్గా మేము ఇంకా గెటింగ్ రెడీ అనమాట. సో ఈ హెయిర్ స్టైల్ కానీ మొత్తం లుక్ అంతా సెలెక్ట్ చేసింది తినే. మన జర్నీ కూడా ఇలానే హ్యాపీగా ఉండాలి. ఇదే ఫస్ట్ టైం మనం వర్క్ చేస్తుంది. చూసారా నా హెయిర్ స్టైల్ కూడా ఎంత బాగుందో, మా అక్క చాలా బాగా చేస్తుంది. ఇది కూడా ఐడియా గ్రీష్మదే అనమాట. నిన్నంతా అసలు ఎంత హోంవర్క్ చేసిందో దీనికి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. ఐ హోప్ గాయస్ మీకు కూడా నచ్చి ఉంటుంది అనుకుంటా. ఇంకా రెడీ అవ్వలేదు, ఓవరాల్గా రెడీ అయ్యి మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గ్రీష్మ. నా హెయిర్ స్టైల్ రాణి అక్క కూడా చూసారా ఎంత బాగా డిజైన్ చేసిందో, చాలా బాగా వేసింది కదా. అండ్ జ్యువెలరీ కానీ మొత్తం ఈ స్టైలింగ్ అంతా గ్రీష్మదేనండి. నాకైతే చాలా చాలా నచ్చింది. పాపం జిమ్ క్యాప్ కూడా ఇప్పుడే ఇద్దరికి కలిపి చేస్తుంది అనమాట. సో కొంచెంసేపు అక్కడ, కొంచెంసేపు ఇక్కడ, కొద్దిగా మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో నాకైతే లుక్ చాలా బాగుంది. ఇంకా లేట్ చేయకుండా ఫ్లోర్లోకి వెళ్ళిపోతామా? వచ్చేసేయండి. హలో
ఏమైందిరా? లేడీస్ రూమ్ లో అమర్. ఏం చేస్తున్నావు మా రూమ్ లో నువ్వు? ఏం చేస్తున్నావు? ఇదే టైటిల్, ఇదే పెట్టు. నా కోసం వచ్చి సత్య టైటిల్ ఇదే పెట్టు, లేడీస్ రూమ్ లో అమర్. అదే పెడదాం. ఏమైంది మాట్లాడలేదు? తీయాల్సింది ఎందుకంటే జ్ఞానం ఎక్కువైపోయింది. నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నావు తీసుకోవడం ఏం చేయట్లేదు తెలుస్తుంది ఆడియన్స్ కి కూడా. అవును హాస్పిటల్కి కూడా రాలేదు కానీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మీ అందరినీ కలవడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎస్ రెడీ రెడీ. ఆఫ్టర్ లాంగ్ టైం అక్క మీట్ అవ్వడం. ఆడియో వినిపించదు, స్టేజ్ మీద ఎక్కాక సత్యతో మాట్లాడతాను చాలా విషయం. ఓకేనా? సీ యూ. ఇలా పట్టుకుంటారు. హాయ్ పవి, ఆఫ్టర్ లాంగ్ టైం. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎస్. మీకు అందరికీ ఒక విషయం చెప్తాను. బేసిక్గా అవి ఎప్పుడు పులిహోర కలుపుతూ ఉంటాడు కదా, కాకపోతే ఇప్పుడు తింటున్నాడు. ఎక్కడిది పులిహోర? మాకు పెట్టకుండా తింటున్నాం. వేసేసాడు, బాగా వేసేసాడు. గిన్నెలు తీసుకొచ్చావా నువ్వు? అవి పులిహోర బేసిక్గా పులిహోర కలుపుతూ ఉంటారు కదా, బట్ డైరెక్ట్ పులిహోర పెట్టేస్తున్నాం. ఆ పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. పులిహోరకి నానార్థాలు చేస్తుంటా రావట్లేదు వాయిస్. సో సత్యకి రీసెంట్గా టైఫాయిడ్ అయింది, చాలా వెళ్ళిపోయింది హాస్పిటల్, అటు ఇటు ఐవి ఈవీ టిప్స్ అన్ని చూసింది. కెమెరాకి ఇప్పుడు కొంచెం హెల్త్ పర్వాలేదు కానీ వెయిట్ చాలా తగ్గింది సత్య కదా. పర్లేదు, మళ్ళీ తిని మళ్ళీ లవ్ అవుతా. ఇది కరెక్ట్గా ఉంది, లవ్ అవుతుంది, కరెక్ట్గా ఉంది. సో చాలా రోజుల తర్వాత వస్తుంది సత్య కదా. చాలా కామెడీ స్టార్స్ అప్పుడు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం అనమాట. ఎలా అనిపిస్తుంది? నాకైతే కొత్తగా ఉంది. అందరూ తెలిసిన వాళ్ళే. ఈవెంట్లో వీళ్ళందరూ ఉన్నారనమాట. హాయ్ శివ. యాక్చువల్లీ మనం ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం కదా. ఫస్ట్ టైం మీట్ అయ్యాము కానీ చాలా ఫస్ట్ టైంలో మాట్లాడుకుంటాం. ఇంకమ్మ. సో సరే, ఇప్పుడు శ్రీముఖితో ఇది సెకండ్ టైం రైట్? కామెడీ స్టార్స్ అప్పుడు వచ్చావు. యాక్చువల్ ఇంటరాక్షన్ అంటే అక్కడ పెద్దగా లేదు, బట్ ఇక్కడ శ్రీముఖి కలిసి ఫ్రెండ్స్ అయ్యాక ఇది ఫస్ట్. ఓకే, క్లోజ్ నానా అంటే లైక్ ఫ్రెండ్స్గా మంచిగా పాజిటివ్గా పాజిటివ్ పరిచయాలు ఏర్పడి. సో ఓకే మమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్తాము. నేను కామెడీ చేయట్లేదు, బట్ ట్రై చేస్తున్నాను. చాలా రోజులు సత్యతో మళ్ళీ వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ తెలుసు సత్య కూడా చెప్పు చెప్పు పవిత్రకి బాగుంటుంది. సత్య తర్వాత ఓహో మీ వైఫ్ చూస్తుందా నా వీడియో? బాగుంటుంది. ఏంటి బాగుంది? తర్వాత ముందుకే ఒక్క మాట చాలు. సరే ఈ రోజంతా కామెడీ అంటే చేద్దామా? కొత్త కడుతారేంటి? మనం ఎప్పుడు చేయం కదా. కానీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది. అదే అర్థం కావట్లేదు. నాకు సమీరా గారు వచ్చిన తర్వాత ఎనర్జీ వచ్చింది. నా ఈవెంట్
ఆవిడ వచ్చిన తర్వాత ఈవెంట్ ఒక తెలియని ఎనర్జీ. ఇందాక నన్ను చూసి ఎనర్జీ వచ్చిందని చెప్పి ఇప్పుడు ఆవిడ చూసి అంటున్నావు ఎందుకు నువ్వు? అప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఇటు సైడ్ వచ్చింది, ఇటు తను వచ్చినప్పుడు ఇటు సైడ్ వచ్చింది, మధ్యలో మాత్రం పవిత్ర వచ్చింది. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ యాక్చువల్ శ్రీదేవికి అప్పుడప్పుడు వచ్చేవాడివి, బట్ నేను మా టీవీకి రావడం నీకు ఎలా అనిపిస్తుంది? అరే ఏంటరా ఇలా వీడియో తీసినట్టు లైట్ ఆఫీసర్ ముఖం మీద చెప్పు. మా టీవీకి రావడం అంటే మంచిదే. యాక్చువల్లీ షోస్ అన్నాక ఆర్టిస్ట్ అందరూ అక్కడక్కడ యాక్చువల్లీ కామెడీ స్టార్స్ చేసేదాన్ని కదా, ఆఫ్టర్ 3 years అనుకుంటా నేను వచ్చింది మళ్ళీ మా టీవీకి. ఓన్లీ కామెడీకే పరిమితం కాకుండా ఇట్లాంటి ఈవెంట్స్కి వస్తే మీ టాలెంట్, యాక్టింగ్, డాన్సింగ్ అన్నీ అప్పుడప్పుడు చూపించవచ్చు కాబట్టి ఖచ్చితంగా అదే నేను ఇక్కడ నుంచి చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ ఇప్పటి వరకు అక్కడ అగ్రిమెంట్ ఉంటుంది నాకు తెలుసు కదా, సో దానివల్ల కొన్ని సందర్భాల వల్ల నేను రాలేకపోయాను. ఎస్, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పాను మీ సత్యశ్రీ. ముందు చెప్పాలి. మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ సత్యశ్రీ ఛానల్. టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ అర్జున్. అండ్ మూవీస్ కూడా చేస్తున్నాం అండ్ ఆల్ ద బెస్ట్. నేను ట్రైలర్ చూసాం మన మూవీ వెడ్డింగ్ డైరీస్, అదిరిపోద్ది. వచ్చిన తర్వాత మా అర్జున్ కూడా బ్లెస్ చేయండి. ఆల్రెడీ బ్లెస్ చేసే ఒక రేంజ్లో పెట్టారు. ఇంకా ఇంకా ఆ సపోర్ట్ మా అర్జున్కి ఉండాలి అండ్ ఫ్యామిలీ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బై 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 బై. థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి. సత్యశ్రీ ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వ్యూవర్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. ద యంగ్ రైటర్. హలో హరి. హాయ్. విష్ యూ హ్యాపీ వినాయక చవితి. చూసావా మనకి పండుగ 15 రోజుల ముందే వస్తుంది. అవును, మనకి ఏదైనా ముందే వచ్చేస్తుంది. అదే కదా. సో ఆఫ్టర్ కమ్ బ్యాక్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అంటే నేను మళ్ళీ ఇన్ని సత్య గారితో మళ్ళీ ఇలా చేయడం చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు ఎప్పుడో కామెడీ షోస్లో చేస్తాం, మళ్ళీ ఇప్పుడు చేయడం చాలా ఎక్సైటింగ్గా, చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం మీ అందరినీ మీట్ అవ్వడం, మళ్ళీ మా టీవీలో వర్క్ చేయడం అనేది. సో మా ఆడియన్స్ కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి మీ సత్యశ్రీ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్, మీరు బోర్ కొట్టినప్పుడల్లా మిమ్మల్ని టైం పాస్ చేసే వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సత్యశ్రీ. చాలా రసాలు వస్తాయి. మీరు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు అర్థమైంది సత్య ఎన్ని రసాలు చేసింది. తను రసాలన్నీ సో డూ సబ్స్క్రైబ్ మీ సత్యశ్రీ యూట్యూబ్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ హర్. షీఈస్ వెరీ స్వీట్ హార్ట్ అండ్ షీఈస్ క్యూట్. థ్యాంక్ యూ. లవ్ యూ. సో మా టీం అయ్యుండి వెళ్ళి సీరియల్ వాళ్ళ టీంలో కూర్చున్నాడు అవినాష్. వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటున్నాడు. పవిత్ర మన టీం అయ్యుండి ఎలా కూర్చున్నాడు? అవికి అమ్మాయిలు ఉంటే చాలు. అసలు అవసరం. సో ముఖేష్ గారు అంటే ఈయనే అనమాట. ప్లే మీడియా మొత్తం ఆధ్వర్యం అంతా నడిపించేది మా ముఖేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. మనం ఇలాగే ఈవెంట్స్ చేయాలి ఖచ్చితంగా. ఆదివారం పరివార్ దానికి కూడా నన్ను పిలవాలి. అవినాష దానికి అదేంటది క్యాస్టింగ్ అంతా తిరిగి చూసుకుంటున్నాడా? ఓకే చలో ఇంకా షార్ట్ లేట్ అయిపోతుందంట. చూసారు కదా ఫ్రెండ్స్, చెయ్యి ఎరగొట్టుకున్నాను. అండ్ బై ద వే ఈజ్ రాము, ప్లే మీడియా క్రియేషన్స్ మేనేజర్ అనమాట. మా ఆర్టిస్ట్ల డేట్లు అందరికి ఫోన్ చేసి అందరి టైమింగ్ అన్ని సెట్ చేసి కష్టపడే వ్యక్తి. చాలా కష్టపడుతుంటాడు రాము. టైం ఫుడ్ తింటాడు లేదని మేము అంటే ఎవరు అడిగారు, బట్ మేము అడుగుతున్నాం అప్పుడప్పుడు. మమ్మల్ని కూడా ఆయన కొంచెం గ్యాప్ లో తీసుకొచ్చేసి మీరు తినేసేయండి ఫాస్ట్ గా చెప్పేసి మా గురించి బాగా కేర్ టేక్ చేస్తాడు అనమాట. కూడా మా కోసం వెయిట్ చేసి తింటుంటే వెరీ గుడ్ పర్సన్ అనమాట. మా టీంలో ప్లే మీడియా క్రియేషన్స్ లో ఏ ఈవెంట్ అయినా ఏదో ఉంది మనోడు మమ్మల్ని మేనేజ్ చేస్తుంటారు బాగా. సో ఇదేంటి అని చాలా మంది డౌట్ వస్తుంది. ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయింది కాబట్టి చెప్పేస్తున్నాం. పాప ఏదో సాహసం చేద్దామని బయలుదేరడం అవి, బట్ ఫస్ట్ అటెంప్ట్ కే చేయి పెరిగిపోయింది అనమాట. అయిపోయింది బాగా. బట్ తిని కూడా చాలా వరకు మసాజ్ చేసింది. శ్రీకాంత్ కూడా బాగా చేసింది మసాజ్. తర్వాత గోవింద్ మాస్టర్ వచ్చి మసాజ్ చేశాడు. ఇంతమంది మసాజ్ చేసిన తగ్గిందా అనుకున్నాను, ఎక్కువ తగ్గింది కొంచెం. ఇప్పుడు అంతమంది ఇది ఇంటికి వెళ్ళాక కుడి చెయ్యి ప్రాబ్లం అయిందని చెప్పి నన్ను తినిపించమని చెప్తున్నాడు. పొద్దున్న నాకు పులిహోర తినిపించాడు,
అందుకని ఇప్పుడు ఇదా అందరూ అనుకుంటున్నాను పులిహోర కలుపుతా అని చెప్పేసి, బట్ నేను కలపండి తినిపిస్తుంటాను డైరెక్ట్. ఏం చేయాలి కదండి ఇంటికి వెళ్ళాక మా వైఫ్ అను ఏమంటారు భయంగా ఉంది, నీకు ఎందుకు అవి ఇవన్నీ అవసరం లేదు. ఇంతకీ చేయి గురించి కాదు, ఇలా తినిపించుకుంటున్నందుకు ఏమంటారని భయం ఉంది. అది చెప్పు ఫస్ట్. అబ్బా मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసా పురూపమైనదమ్మ ఆడజన్మ. ఇప్పుడు ఉన్నాయో లేవు తెలియదు. గైస్ అక్కడ స్టేజ్ మీద సింగర్స్ అందరినీ కవర్ చేయలేకపోయా, అసలు బిజీ ఉన్నారు. అంటే ఏంటండి మొత్తం బ్లడ్ కూడా వచ్చేసింది, ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయి ఉంటుంది, మా వాళ్ళు చూసుంటారు. వచ్చింది ఓకే తెలుసు కదా మన అరుణ్ గారు అందరికీ అంటే ఆ పవర్, ఆ ఎనర్జీ, ఆ సాంగ్స్ పాడితే ఉన్న ఊపు, అందుకని అవును. బట్ ఎలా అనిపించింది మా టీవీలో గణేష్ ఈవెంట్? చాలా బాగుంది. స్పెషల్గా కమెడియన్స్ టీమ్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవరికి అవకాశం ఇవ్వకుండా మొత్తం రచ్చలేపేశారు. ఎవరికి అవకాశం? కాంప్లిమెంట్ ఇచ్చారండి. కాంప్లిమెంట్ అయి తిట్టా నాకు అర్థం కావట్లేదు. ఎట్లా అర్థం చేసుకుంటే అట్లాగా చూసారా పాపం ఇప్పుడే డామినేట్ చేశారు. పర్లేదు, మీకంటూ ఒక జోనర్ ఇచ్చాము, మీరే లాస్ట్ లో పూజ కూడా అటెండ్ చేద్దాం అనుకున్నారు కానీ ఎస్ మాకైతే మరీ దారుణం కదండి, ఇంకేం చేస్తాం. ఓకే ఎనీవే మనమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. వీఆర్ అంటే ఒక ఫ్యామిలీయే కాబట్టి పోటీలు మామూలుగా స్క్రీన్లో ఉంటాయి, బయట ఉండవు మాకు. కాబట్టి మేము ఆల్వేస్ ఫ్రెండ్స్. చూసిన వాళ్ళకి అరే మా వాళ్ళు సింగర్స్, మా వాళ్ళు కమీడియన్ అని ఉంటుంది, బట్ అలా ఏం లేదు. మీరైతే ఐ థింక్ మీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు మా సాంగ్స్ని అండ్ పర్ఫార్మెన్స్ని కలిపి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సత్య, ఆల్ ద వెరీ బెస్ట్. బాయ్ ఓకే బాయ్ గైస్. హ్యాపీ వినాయక చవితి మా ఆడియన్స్ చెప్పరా? హ్యాపీ వినాయక చవితి. అందరు పండుగ మంచిగా చేసుకోండి. ఆ వినాయకుడు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ హ్యాపీ వినాయక చవితి. బాయ్. సో సారీ నేను ఆఫ్టర్ మేకప్ మేకప్ అయిపోయాక నా బ్లాగ్ ఆన్ చేసి అదే అంటే నేను స్టేజ్ మీద తీద్దానికి బిజీ ఉన్నారప్ప, అసలు ఖాళీ, మనకి తినడానికి ఖాళీ ఉంటుంది కదా అక్కడ. సో రీసెంట్గా మన రవితేజ గారి సాంగ్ హైలైట్ అవుతుంది కదా, అబ్బచ్చా సింగర్ అనమాట, వన్ అండ్ ఓన్లీ సింగర్. ఇక్కడ ప్రొడక్షన్ గర్ల్ లాగా ఉంటాను, చాలా ఏం లేదు, చాలా క్యూట్ ఉన్నావు. బట్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. అదిరిపోయింది సాంగ్. ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నెన్నో చేయాలి. ఒక్క హమ్ ఇవ్వ ప్లీజ్. మా నీ మాటే నమ్మచ్చా, ఇట్టా కూడా పొగడచ్చా, చెక్కిలి నొక్కచ్చా. ఇప్పుడు నమ్మేస్తారులే అందరూ. వితౌట్ మేకప్ ఉన్నారు వితౌట్ మేకప్. మీరు మేకప్ వేసుకున్నాక గుర్తుపట్టరేమో, కానీ సాంగ్ పాడేవు కాబట్టి ఖచ్చితంగా అందరూ గుర్తుపడతారు. బట్ ఆల్ ద బెస్ట్. మా ఆడియన్స్ కూడా హ్యాపీ వినాయక చవితి చెప్పేవా? హ్యాపీ గణేష్ చతుర్థి. మీ అందరూ ఈ గణేష్ చతుర్థి తర్వాత ఏంటది ఏదో అంటే ఏ విఘ్నాలు లేకుండా భోగ భాగ్యాలతో వర్ధిల్లండి. బాయ్. సో గైస్ ఓకే రెడీయా? రే ఏందిరా నువ్వు ప్రతి చోట ఉంటున్నావు నాకు. వెళ్ళు అసలు చెప్పు, ఇంట్రడ్యూస్ చేయి మన డైరెక్టర్ గారిని, కిషోర్ గారిని. పొద్దు నుంచి ఉన్నాడు సార్, ఇప్పుడు టైం 2 అవుతుంది 3 అవుతుంది. అసలు షెడ్యూల్ మొత్తం నాతోనే ఉంది సార్. సినిమా నా సినిమాలోనే ఉంది మొత్తం. వాళ్ళ సినిమా కూడా చేస్తున్నారు. ఆలియా భట్ పర్లేదులే, ఇక్కడ మీరు పెట్టండి సార్ ఆలియా భట్ రణ్వీర్. ఇప్పుడు మనకి ఈవెంట్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది ఏంటి? ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయింది, అందరు చూస్తారు. చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. ఆల్మోస్ట్ ప్లే మీడియాలో జరిగిన ప్రతి ఈవెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, రేటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇదండి నా గణేష్ ఈవెంట్, ఇంత బాగా జరిగింది. అండ్ సౌమ్య అయిపోయింది, కానీ వీళ్ళకి మనకి ఇంకా పర్ఫార్మెన్స్ ఉంది కదా. అమ్మో ఇప్పుడే 2 అయ్యింది. ఆర్టిస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? నిద్ర అవ్వదు. చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే షూటింగ్ ఉన్నప్పుడు నిద్ర ప్రాబ్లము. 1 డే నిద్ర డిస్టర్బ్ అవుతుంటే 2 days కావాలి మనము కంప్లీట్ చేసుకోవడానికి. ఇలా ఉంటాయండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మేము మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 6కి అవుతుంది మాకు పేకప్. నాకు ఇంకా పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి నేను త్వరగా అంటే 2కి వెళ్తున్నాను. 2:30 షూటింగ్ చేస్తే మనకు 3 days ఎనర్జీ పోతుంది. అవును నిజంగా అంత వర్క్ ఉంటుంది, బికాజ్ ఈ మేకప్, హెయిర్ స్టైల్
అది క్యారీ చేయడం అని చాలా ఈజీ కాదు. చాలా. సో సత్య ఈరోజు పర్ఫామ్ చాలా బాగా చేసింది. ఒక యాక్టింగ్ టాస్క్ ఇస్తే సత్యనే చాలా బాగా చేసింది. అవును, ఆల్రెడీ చూసుకుంటారు. ఆల్రెడీ టెలికాస్ట్ అయిన తర్వాత వస్తుంది కాబట్టి వీడియో చాలా బాగా నాకు అనిపించింది. ఓకే, మన స్టార్ మాలో ఒక పర్ఫామ్ చేసే స్కోప్ వచ్చింది. ఓకే, ఆడియన్స్ చూశారు, ఎంజాయ్ చేశారు, అది హ్యాపీ నాకు. స్కోర్స్ అంటావా తెలిసిందే, ఎవరిష్టం వాళ్ళది కాబట్టి. బట్ నాకైతే నా ఫ్రెండ్తో ఆఫ్టర్ లాంగ్ టైం షూటింగ్ చేశాను నేను. మిస్ యూ చాలా హ్యాపీ. ఐఎమ్ ఆల్సో సో మచ్ హ్యాపీ టు ఈ ఈవెంట్లో కలవడం సత్యతో. అవును, ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మీట్ అవుదాం. అండ్ నేను కూడా బెంగళూరు వస్తాను. ఉన్నావు లేదు, వస్తా, తప్పకుండా వస్తా. బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ ఛానల్ మీద అంటే ఒట్టు చెప్పు. నా యూట్యూబ్ ఛానల్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, షూర్గా నేను బెంగళూరు వస్తాను. ఓకే, చూద్దాం. ఓకే, ఖచ్చితంగా వస్తాను, బ్లాగ్స్ చేస్తాను. అదే వాళ్ళకి సాక్ష్యం అన్నమాట. ఓకే గాయస్, సో మీరు కూడా ఈ వీడియోని చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఐ హోప్ వినాయక చవితి మీరు కూడా బాగా జరుపుకుని ఉంటారు. ఆ గణేష్ని బ్లెస్సింగ్స్ ఆ గణేష్ని బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం ఇద్దరం. హ్యాపీ వినాయక చవితి, ఎంజాయ్. కానీ మిస్ అవుతాను రా. కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది తెలుసా, నవరాత్రులు రక్షాబంధన్ వస్తుంది కదా, నాకు ఎందుకు గణేష్ని బ్రదర్ లాగా అనుకుంటా. బట్ తర్వాత వినాయకుడిని మనం 9 days ఉండి అదంతా చేసిన తర్వాత పంపించాలంటే బాధ అనిపిస్తుంది తెలుసా. అబ్బా, మళ్ళీ 1 year తర్వాత ఎప్పుడుకో వస్తుంది అని చెప్పి. బట్ అంతవరకు ఆ విగ్రహం లేకపోయినా ఆయనది చిన్న బొమ్మైన మనతో ఉంటుంది కదా, కార్లో కూడా ఉంది నాకు. సో ఆ బ్లెస్సింగ్స్ అయితే మనకి ఎప్పుడూ ఉంటాయి. అలాగే మీకు కూడా ఉండాలి. మా ఫ్యామిలీస్ని, మమ్మల్ని అండ్ మాతో వర్క్ చేసే ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి. అండ్ గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. హ్యాపీ వినాయక చవితి, గణేష్ బప్పా మోరియా. సో సత్యశ్రీ యూట్యూబ్ ఛానల్ ఇంకా పెద్దగా వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. సో ఆల్ వ్యూవర్స్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు సత్యశ్రీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేరా, బాయ్ బాయ్.